దీపావళి పండుగ మనకు అత్యంత వైభవమైన పండగ. మరి ఈ పండగ రోజు ఉదయం లేచి కుటుంబం అందరూ తలస్నానం చేసి ఇంట్లో ఆడపడుచులు వాళ్ళ అన్నయ్యలకు కానీ పెద్దలకు కానీ మంగళహారతులు బట్టి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఆ మంగళహారతి వల్ల ఏంటంటే చెడు అంతా తొలగిపోయి మంచి జరగాలి అనేది అందుకని వాళ్ళు మంగళారతులు బట్టి చేస్తారు. తర్వాత మళ్ళీ ఆ రోజు పులిహోర పాయసము అలాంటి పర్వాన్నములు చేసుకొని లక్ష్మీదేవికి పూజలు చేసి పూజిస్తారు. సాయంత్రం పూట అందరూ దీపాలు ఇళ్ళ ముందర దీపాలు వెలిగించి టపాసులు కాల్చుకొని చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారు. కొంతమందికి కేదారేశ్వరి వ్రతము ఉన్నవాళ్ళు వ్రతాన్ని తెల్లవారుజామున మళ్ళీ దీపావళి పండుగ తెల్లవారి ఆ నోమును జరుపుకొని వాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు. అంటే అందరికీ అది ఆచారం ఉండదు, కొంతమందికే ఉన్నవాళ్ళు నోములు వ్రతాలు చేసుకుంటారు. మరి ఈ పండగ ఏంటంటే నరకాసురుని వధించిన సత్యభామ వధించిన రోజు కాబట్టి మనం ఆ నరకాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల అందరూ కలిసి ఈ పండుగని ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరి టీవీ ప్రేక్షకులకు అందరికీ నా యొక్క పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎర్రాప్రసన్నం.